సో ఇక్కడ వాటర్ మార్క్ అనేది ఉంది కదా, ఈ వాటర్ మార్క్ ఎలా అవ్వాలి, ఇట్లా ఇంటూ మార్క్ కనిపిస్తుంది కదా, దీన్ని మీరు ట్యాప్ చేసినప్పుడు ఇన్షాట్ అనేది ఇది ఫ్రీ రిమూవ్ అని వస్తుంది. సో ఇట్లా ఫ్రీ రిమూవ్ నొక్కేసిన తర్వాత మనకి మొత్తం ఇన్షాట్ అనేది రిమూవ్ అయిపోతుంది అనమాట. సో ఇట్లా మనం ఇందులో ఎడిట్ చేసాము కనిపించకూడదు అని ఇప్పుడు కైన్ మాస్టర్ ఉంది, కైన్ మాస్టర్ అని పైన స్క్రోల్ అవుతుంది కదా, సో అట్లా అయితే ఈ ఇన్షాట్లో అయితే ఉండదు. మనం ఇట్లా ఇంటూ మార్క్ నొక్కేసి ఇట్లా పెట్టేసుకుంటే మనకి ఇన్షాట్ అని కింద అయితే చూపించకుండా ఉంటుంది అనమాట. సో ఇది ఒక ఆప్షన్ అనమాట. ఇంకేం ఆప్షన్స్ ఉన్నాయో చూద్దాము. స్టిక్కర్ ఉందన్నమాట. ఇలా స్టిక్కర్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తే సో ఇక్కడ కూడా స్టిక్కర్ ఉంది కదా ఎల్లో కలర్లో, ఇదైతే ట్యాప్ చేయండి. ఇలా ట్యాప్ చేసుకుంటే మనకి ఫస్ట్ స్టార్టింగ్ ఇట్లా అయితే వస్తుంది. సో ఫ్రీ డౌన్లోడ్ అనేది నొక్కితే కనుక మనకి ఇవన్నీ వస్తాయి అన్నమాట. సో ఇదిగోండి సబ్స్క్రైబ్ ఉంది కదా, ఇట్లా సబ్స్క్రైబ్ ట్యాప్ చేసుకుంటే మనకి కింద కావాలంటే ఎక్కడ కావాలంటే అక్కడైతే ఇట్లా పెట్టేసుకోవచ్చు. మనకి ఇట్లా వస్తున్నప్పుడు మన వాయిస్ ఉంటుంది అండ్ వెనకాల బ్యాక్గ్రౌండ్ సాంగ్ కూడా ఉంటుంది తెలుసా. సో అట్లా మనకి వాయిస్ కావాలి అండ్ సాంగ్ కూడా కావాలి అనుకున్నప్పుడు మన వాయిస్ అనేది పెద్దగా అనిపించాలి అండ్ ఆడియో వాయిస్ అనేది కొంచెం చిన్నగా అనిపించాలి, అప్పుడే మన వాయిస్ అనేది వినిపిస్తుంది. సో అది ఎట్లా చేసుకోవాలి, సో ఇట్లా ఆడియో మీద క్లిక్ చేయండి. సో ఇది మనం యాడ్ చేసిన మ్యూజిక్ అనమాట. సో ఇట్లా మ్యూజిక్ యాడ్ చేసాం కదా, దీన్ని ఇట్లా ట్యాప్ చేయండి. ట్యాప్ చేస్తే ఇక్కడ మనకు ఆప్షన్స్ వస్తాయి చూడండి. ఇదిగోండి ఎడిట్, వాల్యూమ్, స్ప్లిట్, డిలీట్. అంటే ఇక్కడ మనకి ఏదైనా నచ్చలేదు మ్యూజిక్ అనుకున్నప్పుడు ఇట్లా స్ప్లిట్ చేసేసుకుంటే మనకి అక్కడ నుంచి వీడియో అనేది ఆడియో అనేది రాదనమాట. సో ఇక్కడ నుంచి ఇక్కడికి మనకి బాగాలేదు అనుకుందాం. సో ఇట్లా స్ప్లిట్ చేసేసుకొని ఇట్లా డిలీట్ బటన్ నొక్కేసుకుంటే మనకి డిలీట్ అయిపోద్ది. ఈ మోడల్లో అనేది ఇట్లా జరుపుకుంటే ఇట్లా యాడ్ అయిపోద్ది. సో నెక్స్ట్ ఏంటంటే ఇట్లా యాడ్ చేసుకుని మనము వాయిస్ తగ్గించుకోవాలి అనుకుందాం. సో దీని వాయిస్ ఎంత ఉంది, 100 ఉంది. సో ఇట్లా పెట్టుకోవచ్చు, తగ్గించుకోవచ్చు. ఇట్లా మనకి ఎంత కావాలి అనుకుంటే మన వాయిస్ కన్నా ఎక్కువ అవ్వకుండా ఈ వాయిస్ అనేది తగ్గించుకోవాలి. సో చూసారా ఇది అనేది తగ్గిందనమాట. సో ఇంకా తగ్గాలి ఇట్లా చూసారా ఇట్లా తగ్గుతుంది. సో మన వాయిస్ అనేది పెంచుకోవచ్చు. సో ఇప్పుడు మనం రికార్డ్ చేసుకుంటాం కదా ఇట్లా వాయిస్ ఏదన్నా పెంచుకున్నప్పుడు ఏంటంటే మనకి వాయిస్ అనేది పెరగాలనుకున్నప్పుడు సో మీకు చూపిస్తా చూడండి. సో ఈ వాయిస్ అనేది మనకి ఇప్పుడు కొంతమంది మాట్లాడితే బాగానే ఉంటుంది వాయిస్ బేస్ అనేది, కొంతమందికి ఏంటంటే స్లోగా ఉంటుంది, అంటే నాలాగనమాట. సో ఇక్కడ దీని మీద ట్యాప్ చేసుకుని వాయిస్ అనేది పెద్దగా రాదు కదా వాళ్ళకి. సో ఇట్లా 200లో పెట్టేసుకుని అప్పుడు వాయిస్ ఉన్న దానికన్నా కొంచెం బేస్ అనేది పెరిగి కొంచెం సౌండ్ అనేది వస్తుంది. సో ఇట్లా పెంచుకున్న తర్వాత మనకి ఇలా వీడియో అనేది క్రియేట్ చేసుకోవచ్చు. వాయిస్లు కూడా ఇట్లాగా ఎడిట్ చేసుకోవచ్చు అనమాట. అంటే మనం పెంచుకోవాలనుకుంటే పెంచుకోవచ్చు, తగ్గించుకోవాలనుకుంటే తగ్గించుకోవచ్చు. ఇదన్నమాట వీడియో ఎడిటింగ్ అయితే. సో ఇంకేమన్నా మీ క్రాప్ చేసుకోవాలి అనుకుంటే క్రాప్ చేసుకోవచ్చు. సో ఇక్కడ చూడండి ఒరిజినల్ ఇట్లా ఉన్నాయి చూసారా, 9:16, 16:9. ఇవి ఏంటంటే ఇప్పుడు మనం యూట్యూబ్కి చేసుకోవాలి వీడియో అనుకున్నప్పుడు యూట్యూబ్ అన్నాక మనకి 16:9 అనేది తీసుకుంటాం. సో ఇట్లా వస్తుంది. లేదు నార్మల్గా షార్ట్గానే తీసుకోవాలి, అప్పుడు 9:16 తీసుకోవాలి. ఇట్లా వస్తుంది అనమాట. షార్ట్గా అనుకున్నప్పుడు షార్ట్ వీడియో చేయాలి, లాంగ్ వీడియో అనుకున్నప్పుడు లాంగ్ వీడియో చేయాలి. సో మనం ఇలా రేషియోస్ అనేది అడ్జస్ట్ చేసుకోవాలన్నమాట. ఎప్పుడైనా సరే యూట్యూబ్కి అయితే మనము లాంగ్ వీడియో అయితే 16.9 తీసుకోవాలి, షార్ట్ అయితే 9.16 అనమాట. సో ఇట్లా సెట్ చేసేసుకుని రేషియోస్ అనేది ఇట్లా మనం వీడియోస్ అనేది క్రియేట్ చేసేసుకోవచ్చు అనమాట. ఇదొకటి అనమాట. సో ఇదన్నమాట. ఇందులో వీడియో క్రియేటింగ్ అయితే నాకు తెలిసి చాలా ఈజీగానే ఉంటుంది. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక నాకైతే కామెంట్ సెక్షన్లో అయితే తెలియచేయండి. సో నేనైతే తప్పకుండా వీడియో అనేది చేస్తాను. అండ్ నా వీడియో అనేది మీకు యూస్ఫుల్ అనిపిస్తే కనుక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.